మొదటి సమూయేలు గ్రంథము 29వ అధ్యాయము 6వ వచనం మనం చదువుకుందాం. కాబట్టి ఆకీషు దావీదును పిలిచి, యెహోవా జీవము తోడు, నీవు నిజముగా యథార్థపరుడవై ఉన్నావు. దండులో నీవు నాతో కూడా సంచరించుట నా దృష్టికి అనుకూలమే. నీవు నా యొద్దకు వచ్చిన దినము నుండి నేటి వరకు నీ యందు ఏ దోషమును నాకు కనబడలేదు గాని సర్దారులు నీ యందు ఇష్టము లేక ఉన్నారు. చాలు. అక్కడ ఏమంటాడంటే ఆ వచనం మొదటి మాట, ఆ ఫిలిస్తీన్ రాజు అయినటువంటి ఆకీష్ గారు ఏమంటున్నాడంటే దావీదును ఉద్దేశించి, దావీదుని పిలిచి అంటాడు, యెహోవా జీవము తోడు నీవు నిజముగా యథార్థపరుడువై ఉన్నావంటున్నాడు. అంటే ఇక్కడ దావీదు యథార్థపరుడని ఒక అన్యరాజు తన ప్రజలకి సాక్ష్యం ఇస్తున్నాడు. ఎందుకంటే దావీదు ఆ ఫిలిస్తీన్ల దేశంలో 1 సంవత్సరము 4 నెలలు కాపురం ఉన్నప్పుడు దావీదుని అణువణువు పరిశీలించాడండి. ఎలా పరిశీలించాడండి? అణువణువు పరిశీలించిన తర్వాత అప్పుడు ఇతడు ఎటువంటి వాడో అని దావీదు గురించి తన ఫిలిస్తీ సర్దారులతోటి చెప్తున్నాడు. మీరు అనుకున్నట్టు దావీదు మోసగాడు కాదు, మనకు కీడు చేసేవాడు కాదు, మనకు ద్రోహం చేసేవాడు కాదు, అతడు యథార్థపరుడు అని చెప్తున్నాడు. దావీదు యొక్క యథార్థత ఏమండి అతన్ని ఎంత స్థాయికి తీసుకెళ్ళిపోయిందంటే ఇశ్రాయేలు ప్రజలందరి మీదకి రాజును చేసిందండి. ఎందుకంటే దేవుడు కూడా ఎక్కడ దృష్టి పెడతాడంటే యథార్థత మీదనే పెడతాడు. చూడండి, చదవండి. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనం చదవమ్మా. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనంలో అక్కడ ఇర్మియా ప్రవక్త గారు చక్కటి మాట చెప్తున్నాడు. యెహోవా యథార్థత మీదనే కదా, యెహోవా యథార్థత మీదనే కదా నీవు దృష్టి ఉంచుచున్నావు. చాలమ్మా, యథార్థత మీదనే దృష్టి పెడతాడు. దావీదు గారు గురించి పరిశుద్ధాత్మ దేవుడు చెబుతూ అంటాడు, దావీదు బత్షెబ విషయమందు తప్ప ప్రతి విషయములోనూ కూడా యథార్థంగా నడుచుకున్నాడని అక్కడ రాయించాడమ్మ. తన జీవిత దినములన్నీ కూడా ఎలా నడుచుకున్నాడు దావీదు గారు? యథార్థంగా నడుచుకున్నాడు. కనుక మనం దేవుని దృష్టికి ఎలాగ ఉండాలి చూడండి. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 13వ వచనం. ఎందుకంటే తాను నమ్ముకున్నటువంటి దేవుడు యథార్థవంతుడు, యథార్థపరుడు కనుక ఆయన బిడ్డలమైనటువంటి మనము కూడా ఎలాగ ఉండాలి? తీయండి, ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయం 13వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవా యొద్ద యథార్థపరుడువై నీవు ఉండవలెను. ఎందుకంటే మన దేవుడు నీతిపరుడు, యథార్థవంతుడు. అదే ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 4వ వచనం చదవండి ఒకసారి. ఆయన ఆశ్రయదుర్గముగానున్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నీ న్యాయములు, ఆయన నిర్దోషి నమ్ముకొనదగిన దేవుడు. 32:4. ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. దావీదు తన ఇశ్రాయేలు దేశంలో ఒకప్పుడు ఎలాగున్నాడో అదే రీతిగా కూడా ఆ ఫిలిస్తీన్ల దేశంలో కూడా తనకు శత్రువులైనటువంటి ఫిలిస్తీన్ల దేశంలో కూడా అలాగే ఉన్నాడు. యథార్థవంతుడిగా నడుచుకున్నాడు. దావీదుని ఒక కంట గమనిస్తూనే ఉన్నాడు. ఎవరు? ఆకీష్ రాజు గారు. అక్కడ ఎవరి పేరు నిలబెట్టాడు? అక్కడ జీవము కలిగినటువంటి దేవుని పేరు నిలబెట్టాడు మాట అండి. అందుకే అంటాడు, దేవుడు యథార్థవంతుల్ని ఎంత మాత్రము కూడా త్రోసివేయుడు. అటువంటి వారు దేవునికి ఎంతో ఇష్టలు అంటండి. చూడండి, సామెతల గ్రంథము 11వ అధ్యాయము 20వ వచనం. సామెతల గ్రంథము 11వ అధ్యాయం 20వ వచనం. మూర్ఖచిత్తులు యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకిష్టలు. యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకిష్టలు.
అలాగా దేవునికి ఇష్టడుగా బతికాడు. ఇశ్రాయేలు దేశంలో ఉన్నప్పుడు కానీ, తన శత్రువులైనటువంటి ఫిలిస్తీన్ల దేశంలో ఉన్నప్పుడు కానీ యథార్థవంతుడిగా జీవించాడు, యథార్థపరుడుగా జీవించాడు. అంటే తన యొక్క భక్తిని, తన యొక్క విశ్వాసాన్ని ఎలా చూపించాడంటే క్రియల్లో చూపించాడు. మనం భక్తి చూపిస్తున్నాం కానీ మనలో క్రియలు లేవండి. అంటే మన భక్తిని ఎలా చూపించాలి? క్రియల్లో చూపెట్టాలి. అదే సరైనటువంటి భక్తి, అదే సరైనటువంటి విశ్వాసము. అలాగా దావీదు గారు అక్కడ ఆ ఇశ్రాయేల్ దేశంలో ఎలా ఉన్నాడో ఒకప్పుడు, అదే ఫిలిస్తీన్ దేశానికి వచ్చినప్పుడు కూడా ఒకేలాగా ఉన్నాడు. అందువల్లే దేవుడికి ఇష్టడుగా దావీదును కోరుకున్నాడు. తన ప్రజలంతటి మీద రాజుగా నియమించాడు. ఒక అన్యరాజు అయినటువంటి ఆ ఆకీషు రాజు గారే తన వారితో చెప్తున్నాడు, మీరు అనుకున్నట్టు దావీదు కీడు చేసేవాడు కాదు, కీడు చేసేవాడు కాదు, మోసం చేసేవాడు కాదు, ద్రోహం చేసేవాడు కాదు, ఆయన నమ్మకస్తుడు, యథార్థపరుడని ఆకీషు రాజు గారు సాక్ష్యం చెప్తున్నాడు. ఎంత గొప్ప సాక్ష్యం అండి! మన గురించి ఏమైనా గొప్పగా మన గురించి ఎవరైనా సాక్ష్యం చెప్తున్నారా అని అంటే, ఏమంటే ఎవరైనా చెప్తున్నారా అంటే అది మనకే తెలియాలి, ఎవరికి వాళ్ళకే తెలియాలి మన గురించి ఎంతగా చెప్పుకుంటున్నారో అనేది. ఏమండి, అలాగే దావీదు గారు పరాయి దేశంలో గొప్ప సాక్ష్యాన్ని పొందుకున్నాడు. ఎవరైతే యథార్థంగా నడుచుకుంటారో, నీతిగా నడుచుకుంటారో అటువంటి వారి మీదే దేవుడు తన దృష్టి నిలుపుతాడు. చూడండి 8:6 చదవండి అమ్మ, చదవండి అమ్మ ఒకసారి. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ మీద శ్రద్ధ నిలుపుతాడు. నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలం మీద వర్ధిల్ల చేయును. నీ నివాస స్థలాన్ని ఏం చేస్తాడు? వర్ధిల్ల చేస్తాడు. మరి యోబు గారు కూడా తన ప్రాణం పోయినా కూడా నేను మట్టుకు ఎంత మాత్రము యథార్థత విడవనన్నాడు. ఒక్క రోజులో సమస్తము కోల్పోయాడు. అటువంటిది అయినా కూడా దేవుని దూషించలేదు, దేవుని పల్లెత్తు మాట అనలేదు, దూషించలేదు. మరి ఎంతో యథార్థంగా నడుచుకున్నాడు కనుక దేవుడే ఈ భూమి మీద ఇంతటి యథార్థపరుడు ఒక్కడు కూడా ఎవడూ లేడని చెప్పి సాక్ష్యం ఇచ్చాడు. ఎవరి గురించి? యోబు గారి గురించి. చూసారంటే యోబు గారి యొక్క యథార్థత, అతని యొక్క భక్తి ఏం చేసిందంటే అతన్ని రెట్టింపు ఆశీర్వాదానికి పాత్రులను చేసింది. అలాగే హిజ్కియా యొక్క యథార్థత 15 సంవత్సరాల ఆయుష్నిచ్చింది. దావీదు గారి యొక్క యథార్థత రాజుని చేసింది. చూసారండి ఎంత గొప్ప సాక్ష్యం. మనం కూడా ఈ భారతదేశంలో ఉంటున్నాం కదా, మనం ఇరుగు పొరుగు వారి దగ్గర కానీ, మన బంధువుల దగ్గర కానీ, మన స్నేహితుల దగ్గర కానీ, లేకపోతే మన తెలిసిన వారి దగ్గర కానీ, క్రైస్తవులమైన తర్వాత వారి దగ్గర మన సాక్ష్యం ఎలాగుంటుంది, అటువంటి సాక్ష్యాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి.